ఎవ్రీవన్, ఈరోజు మన పైథాన్ సిరీస్లో చూసుకోబోయే టాపిక్ కోరిలేషన్ అండ్ కోవేరియన్స్ అంటే ఏంటో చూసుకుందాం. ఫస్ట్ వచ్చి కోవేరియన్స్ అంటే చూసుకుందాం. కోవేరియన్స్ మెజర్స్ హౌ టూ వేరియబుల్ చేంజ్ టుగెదర్. అంటే కోవేరియన్స్ అనేది ఒక మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ లాంటిది అనమాట. సో ఇదేంటి, టూ వేరియబుల్స్ అనేది ఎట్లా చేంజ్ అవుతాయో దాన్ని మెజర్ చేసేది కోవేరియన్స్ అంటాం అనమాట. ఇఫ్ బోత్ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్ టుగెదర్ ద కోవేరియన్స్ ఈస్ పాజిటివ్. అంటే ఒకవేళ రెండు వేరియబుల్స్ అనేది ఇంక్రీజ్ అయినా తగ్గినా రెండు ఆటోమేటిక్గా జరగాలన్నమాట. రెండు ఇంక్రీజ్ అయినా రెండు డిక్రీజ్ అయినా టుగెదర్గా జరిగితే ఆ కోవేరియన్స్ అనేది పాజిటివ్ అయ్యిద్ది అనమాట. ఒకవేళ వన్ ఇంక్రీజ్ అండ్ అదర్ డిక్రీజ్ అయితే నెగిటివ్ కోవేరియన్స్ అయ్యిద్ది అనమాట. ఓకేనా. సో యూనిట్స్ ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ ద యూనిట్స్ ఆఫ్ ద టూ వేరియబుల్స్. ఓకేనా, ప్రొడక్ట్ ఆఫ్ ద యూనిట్స్ ఆఫ్ టూ వేరియబుల్స్ అనమాట. ఫార్ములా ఏంటి, కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్స్ టు 1/n-1 ఇంటూ సిగ్మా ఐ పవర్ n ఆఫ్ xi మైనస్ ఎక్స్ బార్ ఆఫ్ yi మైనస్ y బార్. దీని ఒక ఫార్ములా అనమాట. ఓకేనా. సో మనం ఏదైనా ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఇది ఇంపోర్ట్ నంపై యాజ్ ఎన్పి. సో ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. సో అది ఎలా వర్క్ అయిద్దానో చూద్దాం. ఓకే. సో ఫస్ట్ వచ్చి ఒకసారి రన్ చేసి చూద్దాం. సో మనకేంటి, ఇంపోర్ట్ నంపై ఇస్ ఎన్పి, ఎక్స్ ఇన్ సమ్ వాల్యూస్ ఇచ్చాను, వై అండ్ సమ్ వాల్యూస్ ఇచ్చాను. యూజింగ్ నంపై కోవేరియన్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఇచ్చి ఎన్పి డాట్ కోవేరియన్స్ అని ఇచ్చా. సిఓవి అంటే ఆటోమేటిక్గా పైథాన్ తెలిసిపోయిద్ది అనమాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై అన్న. సో ప్రింట్ కోవేరియన్స్ మ్యాట్రిక్స్ అని ఇచ్చి ఇది ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఆ వాల్యూ అనేది ఇక్కడ కాల్ చేసి ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ నేను ఏమంటున్నాను, కోవేరియన్స్ ఆఫ్ ఇండెక్స్ 1 0 నుంచి 1 బిట్వీన్ ఏముంది అన్నట్టుగా. సో రన్ చేసి ఏమొచ్చింది. ఓకేనా. సో ఒకసారి మళ్ళీ రన్ చేసి చూద్దాం. కోవేరియన్స్ మ్యాట్రిక్స్ వచ్చి ఈ విధంగా ఉందన్నమాట. సో కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా అండ్ వై అండ్ దాని వాల్యూ వచ్చి 6.66 సో ఆన్ అనమాట. అంటే నథింగ్, రౌండ్ ఫిగర్ చేసి 6.7 అనమాట. సో దిస్ ఈజ్ అవర్ కోవేరియన్స్. ఓకేనా. నెక్స్ట్ దీని అవుట్పుట్ చూసాం. సో నా ఇప్పుడు ఏంటి, సెకండ్ వన్ కోరిలేషన్ అంటే ఏంటి, కోరిలేషన్ మెజర్స్ ద స్ట్రెంగ్త్ అండ్ ద డైరెక్షన్ ఆఫ్ ద లీనియర్ రిలేషన్షిప్ బిట్వీన్ ద టూ వేరియబుల్స్. అంటే ఇది ఒక మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ విచ్ మెజర్స్ ద స్ట్రెంగ్త్ అండ్ డైరెక్షన్స్ ఆఫ్ ద లీనియర్ రిలేషన్షిప్. ఓకేనా. అంటే టూ వేరియబుల్స్లో ఉన్న లీనియర్ రిలేషన్షిప్ని మెజర్ చేసి దాని ఒక స్ట్రెంగ్త్ అండ్ డైరెక్షన్ని మెజర్ చేస్తేనే దాన్ని కోరిలేషన్ అంటాం. రిలేషన్ బిట్వీన్ టూ ఆర్ మోర్ వేరియబుల్స్ ఈజ్ నోన్ యాజ్ కోరిలేషన్. రేంజ్ ఫ్రమ్ -1 to 1 అంటే +1 refers to positive correlation, -1 refers to the negative correlation and 0 refers to the non-linear correlation. యూనిట్లెస్ అనమాట. సో ఇక్కడ పైన కోవేరియన్స్కి అంటే యూనిట్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఏంటి, యూనిట్లెస్. ఓకేనా, నార్మలైజ్డ్ కాన్సెప్ట్ అనమాట కోరిలేషన్ అనేది. దీని ఫార్ములా ఏంటంటే R ఈజ్ ఈక్వల్స్ టు కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కమా వై బై సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై. సో ఇది ఇంకో ఎగ్జాంపుల్ చూసుకున్నాం. ఏంటి, కోవేరియన్స్కి ఎగ్జాంపుల్ ఈ విధంగా చూసుకున్నాం. ఓకేనా. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే. సో ఇక్కడ ఏంటి, ఇంపోర్ట్ నంపై ఇస్ ఎన్పి ఎక్స్ కామా వై ఇచ్చా, కోరిలేషన్. సో ఇక్కడ కోరిలేషన్ ఆఫ్ అండర్స్కోర్ మ్యాట్రిక్స్ ఇచ్చి ఎన్పి డాట్ కోరిలేషన్ అని ఇచ్చాను. ఓకేనా. కోరిలేషన్ మ్యాట్రిక్స్ అన్నట్టుగా ఎక్స్ కామా వై ఇచ్చాను. ఇక్కడ కాల్ చేశాను, ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ కూడా ప్రింట్ చేశాడు. సో కోవేరియన్ మ్యాట్రిక్స్ అని ఇచ్చాను. సో ఇక్కడ ఏంటి, 1:1 1.1 అనమాట. ఓకేనా. సో ఈ విధంగా కోరిలేషన్ మ్యాట్రిక్స్ అనేది ప్రింట్ అయ్యింది అనమాట. సో ఇక్కడ కోరిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై అంటే ఎంత వచ్చింది, వాల్యూ 1.0 వచ్చింది. ఈ విధంగా మన కోవేరియన్స్ని కూడా క్యాల్కులేట్ చేయవచ్చు. సో దీని ఫ్యూచర్స్ ఏంటి, మీనింగ్ ఏంటో చూసుకున్నాం. కోవేరియన్స్కి హౌ టూ వేరియబుల్స్ వేరీ టుగెదర్, టూ వేరియబుల్స్ అనేది ఎట్లా టుగెదర్ అవుతాయో దాని మీనింగ్ని కోవేరియన్స్ అంటామంట. కోరిలేషన్ అంటే స్ట్రెంగ్త్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద రిలేషన్కి స్ట్రెంగ్త్ అండ్ డైరెక్షన్ని చూపించేది కోరిలేషన్ అనమాట. సో ఇది కోవేరియన్స్కి ఎటువంటి యూనిట్స్ అనేది ఉండవు అనమాట. కానీ కోరిలేషన్కి ఇట్ హ్యాస్ ద యూనిట్స్.
నో కోవేరియన్స్కి నో స్టాండర్డ్ డిపెండ్స్ ఆన్ ద యూనిట్స్, అంటే యూనిట్స్ బట్టి స్కేల్స్ అని మెజర్ అయ్యి ఉంటుంది, కానీ కోరిలేషన్కి యూనిట్ లెస్ అనమాట. అండ్ రేంజ్ ఏంటి, సో ఈ విధంగా రేంజ్ ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇట్ ఈస్ ఇన్ఫినిటీ అనమాట. అండ్ కోరిలేషన్కి +1 to -1 అనమాట. యూజ్ ఏంటి, ఇంటర్మీడియట్ క్యాలిక్యులేషన్, కామన్ క్యాలిక్యులేషన్స్ కోవేరియన్స్ వాడతాం. కోరిలేషన్కి ఫైనల్ రిలేషన్షిప్ మెజర్మెంట్కి మనం కోరిలేషన్ వాడతాం. సో ఇది ఇంకో ఎగ్జాంపుల్ అనమాట. సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇందాలానే ఉంటుంది, మీరు అర్థమైపోయేది. సో మనం ఏం చూసుకున్నాం, కోవేరియన్స్ అంటే మెజర్స్ హౌ 2 వేరియబుల్స్ చేంజ్ టుగెదర్ని, దాని కాన్సెప్ట్ని కోవేరియన్స్ అంటాం. కోరిలేషన్ అంటే రిలేషన్ బిట్వీన్ 2 or more వేరియబుల్స్ని కోరిలేషన్ అంటాం. మీకు అర్థమైంది కదా, కోరిలేషన్ కోవేరియన్స్. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ.